ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి గట్టి ఎదురు దెబ్బ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఓటుకు నోటుకు ఘటన సంబంధించి అంత తేలిక ఎవరు మర్చిపోలేరు. 2015 నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య నడిచినటువంటి వ్యవహారం. 50 లక్షల సూట్ కేసుతో రెడీ హ్యాండెడ్ గా చిక్కారు రేవంత్ రెడ్డి. దీని వెనుక ఉన్నది చంద్రబాబు పైన అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించడంతో రేవంత్ చంద్రబాబు పైన కేసులు నమోదయ్యాయి. ఓటుకు నోటు అంశంపై రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం అయ్యారు. అయితే చాలా కాలం ఈ కేసు పెండింగ్లో అయితే ఉన్నాయి. పాకిస్తాన్లో మార్చారని ఇక చంద్రబాబు పాత్రపై హైకోర్టు స్టే విధించడంతో పిటిషన్ దాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సోమవారం మరోసారి సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. 2 వారాల పాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనగా జగదీష్ రెడ్డి కేసును హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి కూడా విధాతమే. సుప్రీం జడ్జి జగదీష్ రెడ్డి తరఫున లాయర్లు ప్రశ్నిస్తే అసలు ఎందుకు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదలాయించాలని ప్రశ్నించారట. ఈ కేసు సంబంధించిన ముద్దాయి ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నదని, అది ఆ కేసు ప్రభావితం చూపిస్తుందని కోరగా అలా జరిగే అవకాశం ఉండదని, అలా అయితే పాకిస్తాన్కు కేసులు షిఫ్ట్ చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారా. ఏది ఏమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు నడుస్తున్న ఓటుకు నోటు కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది అందరూ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఎలాంటి